ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. హెల్మెట్ తప్పనిసరి నిబంధన సరిగ్గా అమలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి చలానాలు వేసి చేతులు దులుపుకోవద్దని పోలీసులకు సూచించింది. చలానాలను చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయపడింది. హెల్మెట్లు పెట్టుకోక 3 నెలల్లో 667 మంది మృతి చెందడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించింది. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు నిలదీసింది. ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. హెల్మెట్ తప్పనిసరి నిబంధన సరిగ్గా అమలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి చలానాలు వేసి చేతులు దులుపుకోవద్దని పోలీసులకు సూచించింది. చలానాలను చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయపడింది. హెల్మెట్లు పెట్టుకోక 3 నెలల్లో 667 మంది మృతి చెందడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించింది. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు నిలదీసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, రాష్ట్ర హైకోర్టు ఈరోజు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెల్మెట్ల వాడకం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే సీటు బెల్ట్ విషయంలో ఈ నిబంధనలు పాటించకపోయినప్పుడు కూడా చూసినట్టు వదిలేయడం, చలనాలు రాసి కేవలం దాంతో సరిపెట్టడం వంటి కారణాల వల్ల ఈరోజు వందలాది మంది ప్రజలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారంటూ కూడా ఎవరు ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి యోగేష్ హెల్మెట్ వాడకపోవడం వల్ల జరిగే మరణాలను వివరిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సేకరించిన హైకోర్టు ఈరోజు పోలీసుల తీరుపై అలాగే ప్రభుత్వం తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఒక పక్కన చాలా వరకు ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఏదో ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడం, సీట్లు పెట్టి వాడకపోవడం వంటి కారణాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంది, ప్రాణాలు కోల్పోతున్న వంటి పరిస్థితులు ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాము. అదేవిధంగా పక్కన హైదరాబాద్ లో ఈ విధంగా వ్యవహారం లేదు. హైదరాబాద్ బోర్డర్ రాగానే అక్కడ సీట్ బెల్ట్ కానీ హెల్మెట్లు కానీ పెట్టుకుని వెళ్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అటువంటి నిబంధనలు ఎక్కడ కూడా వాడటం లేదని కూడా అభిప్రాయపడింది. అదేవిధంగా జనాలతో సరిపెట్టడం కాదు, చలానాలు పెండింగ్ ఎక్కువగా ఉంటే అవసరమైతే వారి ఇళ్లలో ఆ నిత్యావసర వస్తువులైన వాటర్ కావచ్చు, విద్యుత్ వంటి కూడా పూర్తి నిలుపుదల చేసే విధంగా చర్యలు కఠినంగా ఉంటేనే ప్రజల్లో మార్పు వస్తుందని ఆ దిశగా కూడా ఆలోచన చేయాలని మాత్రం అభిప్రాయపడింది. ఎప్పటికైనా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో చట్ట నిబంధనలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా అమలు చేసి ప్రజల్లో మార్పు తెచ్చే విధంగా పూర్తిగా అందరూ ఈ సీట్ బెల్ట్ అదేవిధంగా హెల్మెట్ వంటి వాటిని పూర్తిగా వారు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటే అప్పుడే కఠిన చర్యల ద్వారా ప్రజల్లో మార్పు వస్తుంది తప్ప ఎలా వేయటం ద్వారా లేకపోతే డబ్బులు వసూలు చేయడం ద్వారా ఎటువంటి మార్పు రాదని కూడా అభిప్రాయపడింది. దీనికి సంబంధించి ఆ పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులను కూడా బాధ్యతలు చేస్తూ ఈరోజు కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ 18 వాయిదా వేస్తూ ఈరోజు విచారణ వాయిదా వేస్తూ ఈ మొత్తం అభిప్రాయాలు వెలిపుచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు అదేవిధంగా రవాణా శాఖ అధికారులు వ్యవహరించి త్వరలోనే మార్పు తెచ్చే విధంగా వ్యవహరించాలి, లేకపోతే కోర్టు జోక్యం చేసుకోవాలని కూడా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.